ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే వీధి వీధి సంబరాలు. ఆ ఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు. అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి అద్దులే ఉండవు కదా. అటువంటి అరుదైన కుటుంబం సహదేవ్ సహరన్. ఆయన ఏమన్నా ధనవంతుడు అనుకునేరు. కానే కాదు, సాదా సీదా మధ్యతరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయనకు 5గురు ఆడపిల్లలు. రోమ, మంజు, అంశు, రీతు, సుమన్ అని నామకరణం చేశారు. కొడుకులు లేరని ఏనాడు కుంగిపోలేదు సహదేవ్. అయితే తన కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయులు ఎంతో కష్టపడి చదివారు. 5గురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా కలెక్టర్లుగా ఎంపికై తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈ అరుదైన కుటుంబం రాజస్థాన్లోని హనుమాగర్లో నివసిస్తుంది. 2018లో నిర్వహించిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించగా అన్షు, రీతు, సుమన్లకు రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కు ఏకకాలంలో ఎంపికై అందరి ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా తమ వైపుకు దృష్టిని ఆకర్షించేలా చేశారు ఈ యువతులు. ఇప్పటికే ఆ ఇంట్లో రోమ, మంజుల కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఎస్ఎస్కు రిపీట్ ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజుల కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ముగ్గురు కూడా ఆర్ఏఎస్కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఆర్ఏఎస్కు ఎంపికైన ముగ్గురు అక్కా చెల్లెల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ అధికారి ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజుల కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఏఎస్కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఆర్ఏఎస్కు ఎంపికైన ముగ్గురు అక్కా చెల్లెల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కుష్వాన్ షేర్ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది. వారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.